నమస్తే, వెల్కమ్ టు హాట్ టాపిక్. నేను మీ బ్రహ్మనాయుడు. రెబల్ అభ్యర్థులు అంటే ఏదైనా ఒక పార్టీ తరపు నుంచి టికెట్ ఆశించి ఆ పార్టీలో సభ్యత్వం ఉండి టికెట్ రానటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ఎన్నికల్లో కనుక నామినేషన్ వేసి పోటీ చేస్తే వాళ్ళు ఆ పార్టీకి సంబంధించి రెబల్ అభ్యర్థులుగా పిలుస్తూ ఉంటారు. అంటే ఈ రెబల్ అభ్యర్థులు కొన్ని సందర్భాల్లో సక్సెస్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అన్ని రాజకీయ పార్టీలకు ఈ రెబల్ అభ్యర్థుల బెడద పట్టుకుందనమాట. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి లేదా వైఎస్ఆర్సీపీ రెండు పార్టీలు చూసుకుంటే చాలామందికి సీనియర్ నేతలకి టికెట్లు ఇవ్వనటువంటి పరిస్థితి. ఉదాహరణ చూస్తే తెలుగుదేశం పార్టీ దేవినేని ఉమా కానీ, కళా వెంకట్రావు కానీ, గంటా శ్రీనివాసరావు కానీ, మరి వీళ్ళకి ఇంకా టికెట్లు అనౌన్స్ అయిన పరిస్థితి ఉంది. దేవినేని ఉమాకైతే టికెట్లు లేని పరిస్థితి ఉంది. మరి వీళ్ళు రెబల్స్గా వేసేటువంటి ప్రమాదం ఏ మేరకు ఉంది? ఇటు జనసేనలో కనుక చూస్తే ఆమంచి స్వాములు ఇటీవల కాలంలో జనసేనలో జాయిన్ అయ్యి అతి తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రజాదరణ పొందినటువంటి నేతగా గుర్తింపు పొందారు. మరి ఆయన గిద్దలూరు నుంచి నేను పోటీ చేస్తున్నానని చెప్పి పిలుపునిచ్చారు. జనసేన జెండా వేసుకొని మెల్లో జనసేన కండవ వేసుకొని ప్రచారం చేస్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు. మరి ఆయన రెబల్ అభ్యర్థిగా పోటీ చేసే ప్రమాదం పొంచి ఉంది. అదేవిధంగా ఇక్కడ విజయవాడ వెస్ట్ నుంచి పోతున్న వెంకట మహేష్ ఖచ్చితంగా నాకు టికెట్ కావాలని అడుగుతూ ఉన్నారు. టికెట్ ఇవ్వకపోతే ఆయన కూడా రెబల్గా పోటీ చేస్తానన్నటువంటి ప్రమాదం ఉంది. సో ఇటు భారతీయ జనతా పార్టీకి వచ్చేసరికి సోమవీర్రాజు గారు ఇంతవరకు మరి ఆయనకి ఎంపీగా టికెట్ కేటాయిస్తారు అనుకున్నారు, మరి ఆయన కేటాయించాల. మరి బహుశా ఆయన పార్టీ నిర్ణయానికి తల ఉంచి మరి ఆయన పనిచేసే పరిస్థితులు ఉంటాయని అనుకోవచ్చు. అదేవిధంగా చందు సాంబశివరావు గారు భారతీయ జనతా పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు, మంచి ఎడ్యుకేటెడ్. మరి ఆయన గుంటూరు 2 టికెట్ ఆశించిన పరిస్థితి ఉంది. మరి ఆయన ఏమైనా రెబల్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం మరి ఏ మేరకు ఉందనేది కూడా చర్చ అయితే కొంత జరుగుతూ ఉంది. సో ఇవన్నీ చూస్తే కూటమికైతే రెబల్ అభ్యర్థుల ప్రమాదం అయితే పొంచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిచేటువంటి ఇంత టైట్ పోటీ, నెక్ టు నెక్ పోటీలో 500, 1000 ఓట్ల తేడాతోటి గెలిచే వాళ్ళు, ఓడిపోయే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో ప్రభుత్వాలే తారుమారయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. 2009లో ప్రజారాజ్యం 1000 ఓట్ల లోపు ఓడిపోయినటువంటి అభ్యర్థులు 30 మంది ఉన్నారు. 2019 ఎన్నికల్లో విజయవాడ సెంటర్లో 25 కేవలం 25 ఓట్లతోటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మల్లాది విష్ణు గెలిచాడు. 2014లో కేవలం 12 ఓట్లతోటి గంజి చిరంజీవి ఆ రోజు ఓడిపోయి వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తులు గెలిచిన పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కనుక పరిశీలిస్తే 10 ఓట్లు కూడా ఖచ్చితంగా ఆ పార్టీకి ఉపయోగమే. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో రెబల్ అభ్యర్థులు గనక పోటీకి ఎక్కువ ఏ పార్టీలు అయితే రెబల్ అభ్యర్థులు దిగుతారో ఆ పార్టీ ఖచ్చితంగా ఎంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఆ పార్టీకి తలెత్తుతాయి, ఆ పార్టీకి నష్టం అయితే జరిగింది. ఇటు వైఎస్ఆర్సీపీ కనుక చూస్తే రెబల్ అభ్యర్థులను మాట పక్కన పెడితే ఇక్కడ అసలు ఎంతోమంది సీనియర్లు, హేమాహేములు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీలు లావు కృష్ణదేవరాయలు కానీ, మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, ఎలీజా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇక పెద్ద లిస్టు, శాంతంట లిస్టు ఉందన్నమాట. మరి వీళ్ళందరూ కూడా రకరకాల పార్టీలు, తెలుగుదేశంలో కొంతమంది వెళ్ళారు, కాంగ్రెస్లో కొంతమంది వెళ్ళారు. సో వీరు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నారు. సో వీరు ప్రత్యేక పార్టీ కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా ఆ పార్టీ నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది క్రియాశీలకంగా, యాక్టివ్గా, లాయల్గా ఉండేటువంటి కార్యకర్తలతో వీళ్ళకి మంచి అటాచ్మెంట్ ఉంటుంది. వాళ్ళని కొంతమందిని తీసుకుని పోయేటువంటి పరిస్థితి ఉంటుంది తెలుగుదేశానికి. మొత్తాన్ని చూస్తే ఈ రెబల్ అభ్యర్థులు కానీ లేకపోతే టికెట్లు రాక పార్టీలు మారినటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో వారి వల్ల ఆయా పార్టీలకైతే తీవ్ర నష్టం అయితే వాటి నుండి ప్రమాదం ఉంది. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్, రెబల్స్ బెడదాం. సో ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో జూమ్కాలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా విజయకరణ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో జూమ్కాలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పొగిరి సురేష్ బాబు గారు జనసేన పార్టీ నాయకులు మనతో జూమ్కాలు అందుబాటులో ఉన్నారు. ముందుగా శేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. శేఖర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి మీకు, అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి, అలాగే ప్రైమ్ 9 టీవీ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. మొత్తానికి రెబల్ అభ్యర్థుల బెడద ఏ పార్టీకి ఎక్కువ ఉంటుందని అనుకోవచ్చు శేఖర్ రెడ్డి గారు? రంగంలోకి ఎక్కువ ఎక్కడ దిగేటువంటి అవకాశం ఉంటుంది, ప్రమాదం ఉంటుంది? మీరు ఒకటి గమనించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్లు రాకపోతే మా అధినాయకుడితో మాట్లాడుకుని సర్దుబాటు చేసుకుని ఇదే పార్టీలో ఉన్న నాయకులు కొంతమంది ఉన్నారు. సీట్లు రాక మేము సీట్లు ఇవ్వని పరిస్థితి వస్తే వేరే పార్టీలోకి వెళ్ళి పోటీ చేసేవాళ్ళు కొంతమంది. అంతేగాని ఇదే పార్టీలో ఉంటూ రెబల్ గా పోటీ చేస్తాం మేము
అధినాయకుడిని ధిక్కరిస్తాం కానీ ఇక్కడే ఉంటామనే పరిస్థితి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు. ముందుగా మీరు అందరూ దాన్ని గమనించాలి. ఇవే కాకుండా ఇంకోటి ఏంటంటే మీరు హేమీలంతా వెళ్ళిపోయారు అది ఇది అన్నారు. ఎవరండి ఆ హేమీలు? ఎవరా హేమీలు? లావు శ్రీకృష్ణదేవరాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకముందు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వినండి సార్, వినండి. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎక్కడున్నారు ఆయన? అలాగే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎక్కడున్నారు ఆయన? ఆర్థర్ ఎక్కడున్నారు ఆయన? వీళ్ళంతా ఎక్కడున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకముందు? వాళ్ళకి రాజకీయ భిక్ష పెట్టిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక మాగుంట శ్రీనివాసన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. లిక్కర్ స్కామ్లో పేకల లోతు కూరుకుపోయి ఉంటే, లిక్కర్ స్కామ్లో వాళ్ళ తనయుడు మాగుంట రాఘవరెడ్డి గారు ముద్దాయి. అతనికి సీట్లు ఇవ్వమంటారా? మమ్మల్ని అతనికి సీట్ ఇచ్చి మేము అతన్ని ముందు తీసుకెళ్ళమంటారా? ప్రజలకు ఏం చెప్పాలి మేము? ఆల్రెడీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారి అని చెప్పి అయితే స్కాములు చేసిన వాళ్ళకి సీట్ లేదు, స్కాములు చేసిన వాళ్ళకి మీరు సీట్ లేరు, హత్య ఆరోపణలు ఉన్న వాళ్ళకి మీరు సీట్ లేరు. ఇంతే, అవునా? కరెక్టేనా సార్? వింటారా? మీరు క్వశ్చన్ వేయండి. నన్ను కంప్లీట్ చేసిన తర్వాత మీరు క్వశ్చన్ వేయండి. లిక్కర్ స్కామ్ అనేది దేశం మొత్తాన్ని ఊపేసిందా లేదా? ఆఖరికి ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి కేజ్రీవాల్ లేదా? మన పక్క రాష్ట్రానికి చెందినటువంటి కవిత గారు అరెస్ట్ అయ్యారా లేదా? ఆ స్కామ్ లో తీవ్రంగా ఆరోపణలు ఉన్నటువంటి మాగుంట రాఘవరెడ్డి గారికి మేము టికెట్ నిరాకరించాం. మాగుంట ఫ్యామిలీకి మేము టికెట్ నిరాకరించాం. 2014లో ఓడిపోయిన వాళ్ళని 2019లో మళ్ళీ మా పార్టీలో తీసుకొని గెలిపించింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు జగన్మోహన్ రెడ్డి గారి అభయహస్తం. అంతేగాని ఆయనకంటూ కూడా అయింది. వీళ్ళందరూ అవుట్డేటెడ్ అండి. ఇక్కడ ఎలా అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి డిసిషన్ అల్టిమేట్. దాని తర్వాత కార్యకర్తల కష్టం. అంతే తప్పిస్తే హేమీలు ఉద్దండులు వీళ్ళు ఎవరు ఉండే పరిస్థితి లేదు. వాళ్ళని చూసి ఏది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని చూసో, ఆర్థర్ గారిని చూసో, లేకపోతే లావు కృష్ణదేవరాయలు గారిని చూసో, మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని చూసో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లే కార్యకర్త ఒక్కరు కూడా లేరు. ముందు దాన్ని గమనించాలి. ఇంకో విషయం ఏంటంటే, మీరు బాగా మాట్లాడారు, ఒక్క విషయం బాగా అడిగారు, పోతిన మహేష్ గారికి అలాగే ఆమంచి స్వాములు గారికి అని చెప్పేసి. మీరు నిన్న బాగా జనసేన పార్టీ మొన్న సీట్లు ప్రకటించింది, 18 సీట్లు ప్రకటించింది. 18 సీట్లు ప్రకటిస్తే 18 సీట్లో 10 సీట్లు కాపు సామాజిక వర్గానికి, 2 సీట్లు బీసీలకి, 1 సీటు క్షత్రియులకి, మిగతా 3 రిజర్వ్డ్ కేటాయించారు. ఆ బీసీల్లో కూడా ఏదైతే శెట్టి బలిజ సామాజిక వర్గానికి, గోదావరి జిల్లాలో బలంగా ఉన్న శెట్టి బలిజ సామాజిక వర్గానికి 1 సీటు కూడా కేటాయించలేదు. పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఎగ్జాక్ట్లీ 1 మంత్ ముందు అనుకుంటా గోదావరి జిల్లాలో శెట్టి బలిజలకి గౌడ్లకి ఇద్దరికి కలిపి మీటింగ్ పెట్టి, ఆ రోజులు పోయాయి, మనమంతా కలిసి పనిచేయాలి, బడుగు బలహీన వర్గాలు అధికారంలోకి రావాలి. ఇంతకుముందు కాపు సామాజిక వర్గానికి, శెట్టి బలిజ సామాజిక వర్గానికి, గౌడ సామాజిక వర్గానికి దూరం ఉన్నా సరే ఈరోజు అందరం కలిసి పనిచేద్దాం, మీ అందరికీ కూడా నేను రాజకీయంగా మీ అందరిని ముందుకు తీసుకొస్తాను, మీ అందరికి కూడా సీట్లు ఇస్తా, మీ అందరికి కూడా సముచిత స్థానం ఇస్తా అని పవన్ కళ్యాణ్ గారు అన్నారా లేదా? ఆ మాట అన్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అదే ఒక్క సీట్ కూడా ఎందుకు కేటాయించలేదు? శెట్టి బలిజ సామాజిక వర్గానికి సీట్లు మొత్తం కలిపి చూడండి. మీరు వినండి, ఉన్నదే 21 సీట్లు జనసేనకి. మీరు కూటమి మొత్తాన్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులకి ఎక్కువ సీట్లు ఇచ్చిందని చెప్తుంది మీరే. కూటమి మొత్తం మీద కాపులకి ఎన్ని సీట్లు వచ్చాయి? మీరు కూటమి మొత్తాన్ని చూడండి. నేను చెప్తా సార్. కూటమి మొత్తం మీద కాపులకు 19 సీట్లు ఇచ్చారండి ఇంతవరకు. కూటమి మొత్తం మీద కాపులకి 19 సీట్లు కేటాయించారు ఇంతవరకు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేటాయించింది తెలుసా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు కాపులకి 22 సీట్లు కేటాయించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 22 సీట్లు కాపులు కేటాయించింది. కూటమి మొత్తం మీద 19 సీట్లు మాత్రం ఇప్పుడు కేటాయించింది. దాన్ని గమనించాలి. బీసీలకండి, బీసీలకి 2 నాలుకల ధోరణ. ఎవరు రెడ్లకి ఎన్ని ఇచ్చింది చెప్పండి. పోనీ మొత్తం చెప్తా కదా, రెడ్లకి ఎన్ని ఇచ్చారు, కమ్మలకి ఎన్ని ఇచ్చారు మొత్తం చెప్తాం కదా. ఊరికే ఎందుకు వదిలిపెడతాం? ఇచ్చిన ఏది ఎక్కడికి పోవు కదా, ప్రజలు ఎక్కడికి. మీకు ఒక నిమిషం శేఖర్ రెడ్డి గారు, మీరు ఇందాక నరసరావుపేటలో లావు కృష్ణదేవరాయలు గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ భిక్ష పెట్టింది అన్నారు కదా.
ఇదే లావు కృష్ణదేవరాయలు గారు పోటీ చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నరసరావుపేట పార్లమెంట్ వచ్చేదే కాదు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట పార్లమెంట్ చిత్తుగా ఓడిపోతే లావు కృష్ణదేవరాయలు గారు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అక్కడ గెలిపించారు, ఎంపీగా గెలిచారు. ఆయన ఒక గిఫ్ట్ గా ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సరే అండి, డైనమిక్ లీడర్ లావు కృష్ణదేవరాయలు గారు, పిలిస్తే పలికే వ్యక్తి ఆయన. సరే మీరు ఈ మాట మీద స్టాండ్ అయి ఉంటారా? మరి ఈ మాట మీద స్టాండ్ అయి ఉంటారు కదా. ఎన్నికల 50 రోజులే ఉండేది, ఎన్నికల 50 రోజులే కదా. గిఫ్ట్ గా ఇచ్చిన ఆయన ఈసారి అనిల్ కుమార్ యాదవ్ గారి మీద కనీసం 1,00,000 తేడా ఓట్లతో ఓడిపోతున్నారు. కనీసం 1,00,000 తేడా ఓట్లతో ఓడిపోతున్నారు. చూసుకోండి అక్కడ అనిల్ కుమార్ గారి వైబ్ ఎలా ఉంది ప్రజల్లో. అంబేద్కర్ గారు కలలు కనమన్నారు అంతే సార్. కళలు కనమన్నారు, కథలు చెప్పడం, కళలు కనమన్నారు, కళలు సాకారం దిశగా అడుగులేమన్నారు. మేం గలే కళలు పగటి కళలు అయితే కాదు, మేం గలే కళల్లో ప్రతి దాంట్లో ఒక స్ట్రాటజీ ఉంది సార్. 6,20,000 బీసీ ఓటింగ్ ఉందండి. మొట్టమొదటిసారిగా బీసీని తీసుకొచ్చి నుంచో పెట్టాం మేము. తప్ప అదేమన్నా బీసీలకు రాజ్యాధికారం దిశగా అడుగులై పెంచడం తప్ప? 6,20,000 ఓటింగ్ ఉన్నటువంటి అయితే బీసీ ముఖ్యమంత్రి ప్రకటించండి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన తప్పుకొని, అప్పుడే బీసీ రాజ్యాధికారం వచ్చింది. ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్ లో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్ లో బీసీ నాయకుని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పండి. బీసీలకు రాజ్యాధికారం వస్తుంది. మా స్టాండ్ అది కాదు. బీసీలను రాజ్యాధికారం తీసుకొని ముందుకు తీసుకొస్తాం, బీసీలకు అత్యధికంగా స్థానాలు ఇస్తామని చెప్పాం కానీ బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్న మా స్టాండ్ కాదే. పవన్ కళ్యాణ్ గారిని తప్పుకొని బీసీని చేస్తామని చెప్పి ముందుకు రమ్మనండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడిని తప్పుకొని బీసీని చేస్తామని ముందుకు రమ్మని చెప్పండి. వాళ్ళని అడిగే దమ్ము లేదు మీకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రం అడుగుతారు. బీసీలకు అన్ని స్థానాల్లో ఏదైతే మేము నామినేటెడ్ పదవుల్లో కూడా 50% ఇచ్చాం. జెడ్పీ చైర్మన్లు, మేయర్లు, అలాగే చూసుకుంటే మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, వీటన్నిటిలో కూడా 50% వాళ్ళకి ఇచ్చాం. ఈ రోజు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కలిపి రిజర్వ్ సీట్లు పోగా 50% ఇచ్చాం. 40% బీసీలకు ఇచ్చాం మేము అన్ని సీట్లు కలుపుకొని. 11 ఎంపీ స్థానాలు ఇచ్చాం బీసీలకి. 11 ఎంపీ స్థానాలు. చరిత్రలో ఎవరైనా ఇవ్వగలిగారు ఎన్ని? బీసీలకు న్యాయం ఈ రకంగా చేస్తూ పోతుంటే మేము మళ్ళీ మీరు తప్పుకోండి. అసలు బీసీలకు సీట్లే ఇవ్వని వాళ్ళ గురించి మాట్లాడండి. మీరు బీసీలకు సీట్లే ఇవ్వని వాళ్ళ గురించి మాట్లాడండి, అప్పుడు మాట్లాడదాం మనం. సో రెబల్స్ కాదు, ఇవన్నీ కాదండి. రెబల్స్ బెడదా చంద్రబాబు నాయుడు గారికి ఉంది, రెబల్స్ బెడదా